అప్పుడప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, జనాలని ఎర్రి ఎదవలను చేయడంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది రాజకీయ నాయకులే. వాళ్ళని మించి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందండి ఈ చేయూత పెన్షన్ గురించి. అయితే ఈ జూన్ 2వ తేదీ నుంచి ఈ చేయూత పెన్షన్కి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక లీడర్ అంటే వివేక్ వెంకటస్వామి, అదే మన V6 ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే ఈ జూన్ 2 నుంచి దాదాపుగా 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పాలి. అయితే అప్పుడప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, జనాలని ఎర్రి ఎదవలను చేయడంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది రాజకీయ నాయకులే. వాళ్ళని మించి ఇంకెవ్వరు లేరు. ఆ దేవుడి వల్ల కూడా కాదు జనాలు ఎర్రోలు చేయడం అంటే, ఒక రాజకీయ నాయకుడు జనాల్ని ఎర్రి పుష్పాలు చేయడంలో నెంబర్ 1 పోస్టులో ఉంటాడు. అంటే గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే జూన్ 2వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఆల్రెడీ పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అప్రూవ్ చేసి 2వ తారీఖు నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే పెన్షన్ ఇవ్వడం, లేదా జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా దరఖాస్తు తీసుకోవడం. సో ఈ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కానీ దీనిపైన మాత్రం క్లారిటీ లేదు. నెక్స్ట్ ఇంకోటి, మరి దరఖాస్తు ఎక్కడ పెట్టాలి, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా? దీని గురించి పెద్ద డీటెయిల్స్ ఏం లేవు. అంటే ఒక్కొక్కరు ఒకరు చెప్తారు, ఒకరేమో ఆఫ్లైన్లో పెట్టాలి, ఒకరేమో ఆన్లైన్లో పెట్టాలని. ఈ 2 లక్షల పెన్షన్ సంబంధించి కూడా ఒకరేమో ఆల్రెడీ సెలెక్ట్ చేసినకి జూన్ 2వ తేదీ నుంచి ఇస్తారని ఒకరు, లేదు సెలెక్ట్ చేయలేదు జూన్ 2వ తేదీ నుంచి కొత్త అప్లికేషన్ ఇస్తున్నారని ఒకరు. అంటే ఎవరి దగ్గర నుంచి రావాలి క్లారిటీ అనేది? ప్రభుత్వం దగ్గర నుంచి రావాలి, దానికి సంబంధించిన లీడర్ దగ్గర నుంచి రావాలి. సో ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి. సో ఇంకొక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. మనకి మీరందరూ న్యూస్ ఛానల్ కూడా చూసి ఉంటారు. అంటే గత ప్రభుత్వం కూడా అంటే కేసీఆర్ హయాం ఉన్నప్పుడు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అంటే కొత్త పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఏంటంటే అంటే పొలిటికల్ గా కాకుండా నిజాయితీగా ఎగ్జాక్ట్లీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. అయితే తెలంగాణ రాకముందుకు అంటే ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు మన రాష్ట్రంలో అప్పటికి వృద్ధాప్య పెన్షన్ 200 రూపాయలు ఉండేది. ఆ మిగతా వికలాంగులు ఒంటరి మహిళకి 500 రూపాయలు పెన్షన్ ఉండేది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన పెన్షన్ అది. అయితే ఆ లెక్కను చూస్తే మొత్తం రాష్ట్రంలో దాదాపు ఒక 50 నుంచి 55 లక్షల మంది పెన్షన్ తీసుకునేవారు. తెలంగాణ వాటా వచ్చేసరికి కేవలం 13 లక్షలు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో 200 రూపాయల పెన్షన్ ని ఈ వృద్ధాప్య పెన్షన్ అవుతుందో సీదా 1000 రూపాయలు చేయడం జరిగింది, 1116 అనేది. సో ఆ 1116 నుంచి మళ్ళీ 2016 నెక్స్ట్ టర్మ్ లో చేయడం జరిగింది. సో అలాగే 500 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ కూడా 2016 నుంచి ఆ తర్వాత 4016 నుంచి చేయడం జరిగింది. అందరికి తెలిసిన విషయమే. సో 13 లక్షలు ఉన్న పెన్షన్ ని సీదా 40 లక్షలు చేయడం జరిగింది. మరి ఇక్కడ పాత గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వలే అంటే మరి ఎక్కడో జెన్యూన్ గా నిజాయితీగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ పార్టీకి సంబంధం లేదు, ఒక ప్రభుత్వానికి సంబంధించి మనం అబ్జర్వ్ చేయాల్సిందే. సరే పోనీయండి, ఇది ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది, కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ అవుతుందో ఇది కాంగ్రెస్ పార్టీ ఛానల్ కాబట్టి వాళ్ళ దాంట్లో ఒకలాగా చెప్తున్నారు. ఆ తర్వాత TV9 సంబంధించిన వేరే టీవీ ఛానల్ కూడా ఒకలాగా చెప్తున్నారు. ఒకరేమో ఆల్రెడీ సెలెక్ట్ చేసారు 2 తరగతి పంచుతారని, ఒకడేమో ఆల్రెడీ ఇంకా సెలెక్ట్ చేయలేదు కొత్త అప్లికేషన్ తీసుకుంటారని. సరే ఇప్పుడు సెలక్షన్ చేసారు అనుకుందాం. సెలక్షన్ చేసిన తర్వాత అసలు చాలా మంది ఎక్కడ అప్లికేషన్ పెట్టారు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టారు అనేది. సరే కేసీఆర్ హయాంలో కనుక అప్లికేషన్ పెట్టింటే ఆ అప్లికేషన్ ఇస్తున్నారా, ఆ క్లారిటీ లేదు. సరే కొత్తగా అప్లికేషన్ తీసుకుంటారు అనుకుందాం. మరి కొత్తగా అప్లికేషన్ చేసుకుంటే జూన్ 2వ తేదీ నుంచి పెన్షన్లు ఇస్తురని ఎందుకు అనౌన్స్మెంట్ చేయాలి? సో జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అప్లికేషన్ తీసుకొని దాన్ని వెరిఫై చేసి ఇస్తామని చెప్పొచ్చు. సో ఈ ప్రాసెస్ చూస్తే జూన్ 2వ తేదీన కనుక మనం అప్లికేషన్ తీసుకుంటే మీరు జూన్ 2వ తేదీన అప్లికేషన్ తీసుకొని వెరిఫై చేసి పెన్షన్ అప్లై అంటే చాలా ప్రాసెస్, అది నెల పట్టొచ్చు, లేదంటే సంవత్సరం పట్టొచ్చు, లేదంటే ఎలక్షన్స్ ముందు వచ్చేటువంటి ఈ జూన్ 2వ తేదీని కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. ఇక్కడ ఏ క్లారిటీ లేదు. ప్రాసెస్ వస్తుంది, అప్లికేషన్ పెట్టుకోండి వస్తుంది, ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. సో అట్లయినా అనౌన్స్మెంట్ చేయొచ్చు, ఎందుకంటే దీనికి టైం లిమిట్ లేదు. సో మెయిన్ ఇది లేదు, జూన్ 2వ తేదీ నుంచి జూన్ 20 తారీఖు అప్లికేషన్ పెట్టుకొని మీకు జూలై నుంచి పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి అట్లా ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. మీరు గూగుల్లో వెతికిన టీవీ ఛానల్స్ చూసినా ఎక్కడ చూసినా సరే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఏ టీవీ ఛానల్ నమ్మేటట్టు లేదు, ఎందుకంటే అవన్నీ టీవీ ఛానల్ కంటే పార్టీ ఛానల్ రావడం బెటర్. మీరు చాట్ జీపీటీలో ఎంక్వైరీ చేసినా ఎక్కడ చేసినా సరే అది కూడా చాట్ జీపీటీ కనిపిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీద. అందుకనే ఇప్పుడు నేను మొదట్లో జనాల్ని ఎర్రి పుష్పాలను చేయడంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది రాజకీయ నాయకులే. సరే ఇది వదిలేయండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మరి ఆఫ్లైన్లో ఇవ్వనివ్వండి, ఆన్లైన్లో ఇవ్వనివ్వండి, కొత్తగా అప్లికేషన్ పెట్టుకొని ఇవ్వండి, లేకపోతే పాత అప్లికేషన్
పెన్షన్లే వెరిఫై చేయనివ్వండి. అయితే ఇక్కడ పెన్షన్లు ఎవరికి ఇస్తున్నారంటే వికలాంగులకి, ఒంటరి మహిళలకి, విడోస్ కి, వృద్ధుల కంటే ఏజ్ అప్పుడు 50 సంవత్సరాలు ఉండే ఇప్పుడు 50 సంవత్సరాలు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా దానిపైన ఎటువంటి క్లారిటీ లేదు. సో మీరు ఎవరికైతే పెన్షన్ రావాలి మీరు అనుకుంటున్నారో, మీరు పెన్షన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అని రెడీ చేసి పెట్టుకోండి. ఏంటంటే ఒకటి ఆధార్ కార్డ్, అది అప్డేటెడ్ ఆధార్ కార్డ్ పెట్టుకోండి. ఓకే, తెలంగాణ ఉంటే ఖచ్చితంగా ఉండాలి. మీరు అప్డేట్ లేకుండా అప్లికేషన్ వేస్తే మళ్ళీ అది ఒక వంకతో కూడా పీక్ అవతల పడే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఏంటంటే పెన్షన్ అనేది అంటే పోస్ట్ మ్యాన్ ఇచ్చేస్తారు కదా పెన్షన్లు. సో ఈ సిచ్యువేషన్ తీసేసి ఆలోచన తెలుస్తుంది అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి అనే ప్రాసెస్ లోకి వెళ్తుంది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ లో పేరు తర్వాత ఆధార్ కార్డు లో ఉన్న పేరు మ్యాచ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేట్ ఉండాలి. 40% ఆర్ అబోవ్ 40% కంటే ఎక్కువ ఉన్నటువంటి అంటే పర్సెంటేజ్ ఎక్కువ ఉంటట్టు చూసుకోవాలి. తర్వాత రెసిడెన్షియల్ ప్రూఫ్ అంటే మీరు తెలంగాణ వారా కారా అని ఒక మనకి ఎంఆర్ దగ్గర నుంచి ఒక రెసిడెన్షియల్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే, ఆ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ కేటగిరీ ఇన్కమ్ కింద ఉన్న వాళ్ళని ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత రేషన్ కార్డు కూడా ఉండాలి ఖచ్చితంగా. ఇవైతే మ్యాండేటరీ. అలాగే విడో అయితే విడో సర్టిఫికేట్ కూడా ఇస్తారు. వికలాంగులు అయితే వికలాంగులు సపరేట్ సర్టిఫికేట్ ఉంటుంది. బీడీ కార్మికులకి వాళ్ళ యూనియన్ తరపున ఒక లెటర్ ఇస్తారు, అది ఒకటి పెట్టుకోవాల్సిందే. తర్వాత ఈ కళ్ళు గీత అంటే వీళ్ళు ఏం లేనిలేండి, ఇంత ముందుకున్న గవర్నమెంట్ హయాంలో కళ్ళు గీత కార్మికులు అది అని అందరికి ఇచ్చారు, కానీ ఇప్పుడు అవన్నీ తీసేసారు. సో ఇవైతే మెయిన్ డాక్యుమెంట్స్, ఇవైతే ఖచ్చితంగా మీరు తీసి పెట్టుకోండి. ఎందుకంటే మరి లేట్ అయితే అంటే ఫస్ట్ అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ఇస్తుండొచ్చు, చెప్పలేము. తర్వాత ఇచ్చిన సంగతి దేవుడు ఎరుగు. కానీ ఇక్కడ ఎప్పుడు ఇచ్చిస్తారు ఏం కథ అయితే క్లారిటీ లేదు. ఇంకా వెయిట్ చేయాల్సింది. ఇప్పుడు మే కదా, జూన్ 2 వరకు వెయిట్ చేయాల్సింది. మరి ఏం చెప్తుంది గవర్నమెంట్, మరి కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటారా లేదని. ఒకవేళ మనకి చాలా మంది అంటే చాలా ప్లేస్ లో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అయితే ఆఫ్లైన్ లో ఉంది, ఆన్లైన్ లో ఇవ్వలేదు, కొత్త పెన్షన్ అని చెప్తున్నారు. అంటే మెజారిటీగా చెప్తున్నాను నేను, మెజారిటీగా ఇదే ఉంది ఎక్కువ. సో అలాగైతే మీరు ఈ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో ఒకవేళ ఇస్తే ఆన్లైన్ లో ఇవ్వచ్చు. ఆన్లైన్ లో ఒకసారి ఉందంటే జిరాక్స్ షాప్ లోకి వెళ్ళిపోతే జిరాక్స్ షాప్ లో ఎవరైనా సరే అక్కడ ఒక పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ఏమంటే ఇచ్చేస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ నింపేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్మెంట్ చేసి పాస్పోర్ట్ సైజ్ అటాచ్మెంట్ చేసి మీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీకి ఇస్తారా తెలీదు, నేను ఇస్తారని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీకి ఇస్తారా సెక్రటరీకి ఏమని, లేకపోతే గ్రామ సభ మీటింగ్ పెట్టి అప్లికేషన్ తీసుకుంటారా, లేదా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆర్ఐ గానీ అక్కడ ఇవ్వమని చెప్తారా, లేదా ఇవన్నీ పక్కన పెట్టి ఏమైనా సపరేట్ ఒక కౌంటర్ ఓపెన్ చేసి పెన్షన్ కోసము అంటే ఒక డిపార్ట్మెంట్ ఒక పర్సన్ని కేటాయించి వాళ్ళకు మాత్రమే అప్పచెప్తారా, ఇంక ఏది క్లారిటీ లేదు, చెప్పలేం. ఏదైనా చేయొచ్చు ప్రాసెస్. కాబట్టి మీరు ప్రతిదానికి రెడీగా ఉండాలి. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే ఆఫ్లైన్ లో కనుక పెట్టింటే ఒకవేళ మీరు గ్రామ సభలోనే మీటింగ్ పెట్టేసి అక్కడ తీసుకుంటొచ్చు బై సెక్రటరీ ద్వారా. లేకపోతే మండల ఆఫీసులో అయితే ఈ జీపీఓ అండర్ లో ఒక పర్సన్ పెట్టేసి జీపీఓ ద్వారా కూడా తీసుకుంటొచ్చు అప్లికేషన్ ఫామ్ లని. సో ఎక్కడ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే ఈ డాక్యుమెంట్స్ అని రెడీ. బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ లేకపోతే కష్టమయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది ఏంటంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పెడుతున్నారు, డీబీటీ ద్వారా అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో అందుకని బ్యాంక్ అకౌంట్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక లేని వాళ్ళ సంగతి అయితే మరి ఏం చేస్తారు అధికారులు చెప్తుండొచ్చు. ఆల్రెడీ సెలెక్ట్ చేసిందా గవర్నమెంట్ కొత్తగా వేసుకుంటున్నా అనేది క్లారిటీగా లేదు. దేనికైతే నేను కావాల్సిన వాళ్ళైతే మీరు అందరూ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. ఓకే, తేనండి ఇవాళ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.